కిటికీ దగ్గర కనిపించిన స్నేహశీలి నీడ. చల్లటి గాలి వీచుతున్న రాత్రి ఒక చిన్న గ్రామంలోని ఇంట్లో 10 సంవత్సరాల పృథ్వీక్ కథల పుస్తకం చదువుతుండాడు. అప్పుడే టప్ 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 పృథ్వీక్ కిటికీ వైపు చూశాడు. ఒక నీడ కదులుతూ కనిపించింది. అమ్మా, వినావా అని మెల్లిగా అడిగాడు. కాని అమ్మ వంటగదిలో బిజీగా ఉంది. పృథ్వీక్ క్రమంగా కిటికీ వైపు నడిచాడు. అతని గుండె దుగ్ 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 అంటూ కొట్టుకుంటోంది. ఆ నీడ ఇంకా పెద్దదయింది, మరింత దగ్గరకొచ్చింది. అకస్మాత్తుగా భూ! పృథ్వీక్ గట్టిగా కేకవేశాడు. అయ్యో! ఆ నీడ కిటికీ దాటుకొని లోపలికి దూకింది. వెంటనే పృథ్వీక్ బెడ్ మీదకు పడింది. పృథ్వీక్ కేక ఆపేశాడు. ఎందుకంటే అది ఏదో పిశాచి కాదు. అది చిన్నగా మెరిసే పెద్ద కళ్లతో మృదువైన రెక్కలతో ఉన్న చిన్న జంతువు. నేను లుమో, నైట్ స్ప్రైట్ అని అది చెప్పింది. చాలా లేటుగా నిద్రపోని పిల్లలను చూసుకుంటాను. నన్ను భయపెట్టావే, పృథ్వీక్ చెప్పాడు. లుమో నవ్వింది. కొంచెం మాత్రమే, కాని నీకు చెప్పడానికి వచ్చాను. త్వరగా నిద్రపోకపోతే రేపటి కళ్ళలు అలసిపోతాయి. పృథ్వీక్ వెంటనే తల ఊపాడు. సరే, వెంటనే నిద్రపోతాను. లుమో వలయాలు వేసుకుంటూ ఎగిరింది మరియు పూఫ్! బంగారు మెరుపులతో మాయమయ్యింది. పృథ్వీక్ తాజాగా లేచాడు. అది నిజమేనా లేక కలనా అని ఆలోచించాడు. కాని ఆయన దిండుపై ఒక చిన్న బంగారు రెక్క పడి ఉంది. పృథ్వీక్ చిరునవ్వు నవ్వాడు. లుమో నిజంగానే వచ్చాడు. చీకట్లో కనిపించే ప్రతి నీడ భయంకరమే కాదు, కొన్ని మనకు మంచి సూచనలిచ్చే స్నేహితులే. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కమెంట్ చేయండి.